ఇంకా కేసర్ బాత్ కూడా చేయాలని చెప్పింది. ఒక్కసారిగా అన్ని వంటలు చేస్తానని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో ఏం అర్థం అవడం లేదు. కాన్సంట్రేట్. ముందు రైస్ కర్రీస్ చేయాలి. కేసరి బాత్ లాస్ట్లో చేసినా వేడిగా వడ్డించొచ్చు. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే అన్ని వంటలు అయిపోతాయి. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. అత్తయ్యని పిలవాలంటే అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులున్నాయి. సింధు కిరణ్ ఇంట్లో ఉంటే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, కానీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళారు. ఈ రకంగా చూస్తే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరి కోసం వెయిట్ చేయకుండా నేను తొందరగా వంట చేయడం బెటర్. అయ్యో, అప్పుడే రైస్ అయిపోతుంది. ఇంకా కర్రీస్ స్టార్ట్ చేయలేదు. కూరగాయలు చాలా కట్ చేయాలి. ఎవరైనా హెల్ప్ చేసేలాగా చూడు స్వామి. ఇలాగే ఎవరైనా ఇంటికొచ్చిన ప్రతిసారి నేనే అంతా చేస్తున్నాను, అద్భుతంగా వండేస్తానని బిల్డప్ ఇస్తున్నావు కదా. వంట చేయటం అంటే ఇంకోసారి భయపడిపోవాలి. నీ వంటంటే మా పెద్దమ్మ బెంబేలెత్తిపోయేలా చేస్తాను. చూస్తూ ఉండవే. ఏంటి లక్ష్మి మేడం, తెగ కష్టపడిపోతున్నారు. ఇంతమందికి వండి పెట్టడం కొంచెం కష్టంగా ఉందా? మీరు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు చాలా పనుంది. అయ్యో, అంత కంగారు పడిపోతున్నావు ఏంటి? నీ పక్కన నీ భర్త ఉండగా నీకెందుకు అంత టెన్షను? ఏం చేయాలో చెప్పు, చిటికలో చేసి పడేస్తా. మీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు. ఒకటి చేయడానికి వెళ్ళి మీరు ఇంకొకటి చేసేలా ఉన్నారు. అందుకే మీ భార్య కోసం వెళ్ళి సైడ్కి నిలబడండి ప్రియమైన భర్త గారు. ఏం లక్ష్మి, నువ్వు నిజంగా వెరైటీగా ఆలోచిస్తావు. అరే, అందరు అమ్మాయిలేమో భర్త హెల్ప్ చేయడు అని కంప్లైంట్ చేస్తారు. ఇక్కడేమో నేనే హెల్ప్ చేస్తానంటుంటే నువ్వు వద్దంటున్నావు. నువ్వేంటో నీ మనసేంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అలా అని కాదండి, ఎలా చేయాలో ఏంటో మీకు తెలియదు కదా. ఏంటి, నాకు తెలీదా? చచ్చ. ఒరే హరి, నీ భార్య మరీ నిన్నింత తక్కువ అంచనా వేస్తుంది అనుకోలేదురా. ఇన్నాళ్ళు ఏ పనైనా చేయగల సమర్థుడు హీరో అనుకుంటుందని తెగ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ లక్ష్మి నీ గురించి అనుకుంటుంది ఇదా? అయ్యో, మీరంత బాధపడద్దు. సింధు ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఈ కూరగాయలు కట్ చేయండి. ఇది అయిపోగానే వేరే పని చెప్తాను. సరే. లక్ష్మి, ఇలాంటి అవకాశం ఎవరికీ రాదు. మన ఇద్దరం కలిసి ఇలా వంట చేస్తుంటే ఎంత బాగుందో. నిజంగా మన జంటకి దిష్టి తగిలేలా ఉంది. లక్ష్మి, రోజు నీతో కలిసి ఇలా వంట చేసే అవకాశం రావాలని దేవుడి దగ్గర కోరుకుంటా. చెప్పడం ఈజీ, చేయడమే కష్టం. చేసి చూపిస్తేనే ఇప్పుడు మీరు చెప్పిన దానికి వాల్యూ ఉంటుంది. ముందు నేను చెప్పిన పని చేయండి చాలు.
ఓకే షెఫ్, మీరు చెప్పినట్టుగానే ఇంకా సేపట్లో ఈ క్యారెట్ కట్ చేసి మీ ముందు ఉంచుతాను. ఆ, ఒకటి చెప్పనా, మీరు పని చేస్తారో చేయరో తర్వాత విషయం, కానీ మీరొచ్చి హెల్ప్ చేస్తాను అని చెప్పారు, అదొక్కటి చాలు. ఏ అమ్మాయి అయినా తన భర్తతో పని చేయించాలని అనుకోదు, కానీ ఏ పని చేసినా కూడా